ఈరోజు మన నుండి పదవి విరమణ పొందుతున్నటువంటి మేడం గారు సార్లు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తుంగతుర్తి పిఆర్టీ పక్షాన ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పిఆర్టీయు బంధువులందరికీ పేరు పేరున తుంగతుర్తి మండల శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 40 సంవత్సరాలు అకుంఠిత దీక్షతో తన యొక్క సర్వీసులు పూర్తి చేసుకొని పదవి విరమణ పొందుతున్నటువంటి శ్రీదేవి మేడం గారికి, అదేవిధంగా వారి యొక్క భర్త గారు కూడా రిటైర్ ఆంగ్ల ఉపాధ్యాయులు. ఈ మన మండలంలోనే ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందించి పిఆర్టీ మిత్రులు, తుంగతుర్తి పిఆర్టీ అధ్యక్షులు పోతరాజు చంద్రశేఖర్ గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటుగా ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి మండల విద్యాధికారి గోయల్ లింగయ్య గారు, అదేవిధంగా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పూజా భాస్కర్ గారు, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, పిఆర్టీలో సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వర్తించినటువంటి పలవరపు సంతోష్ గారు, మరో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గోపాల ఉపేందర్ గారు, అసనాబాద్ చంద్రశేఖర్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ లక్ష్మి గారు, పక్క మండలం నుంచి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఇచ్చేసినటువంటి గుండె లక్ష్మణరావు గారు, ఎల్క కృష్ణారెడ్డి గారు, ఎర్ర హరికిషన్ గారు, ఈ ప్రాంతంలో పిఆర్టీ సంఘాన్ని సుదీర్ఘకాలం బాధ్యతలు వహించి అగ్రస్థానం నిలిపినటువంటి తాళపల్లి రిటైర్డ్ ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి తాళపల్లి హరి గారు, మల్లయ్య గారు, కితిరి రవీంద్ర రెడ్డి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మన ఈ ప్రాంతంలో స్థానికులకు అవకాశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, చిత్తలూరు శ్రీరాములు గారికి, మిగతా రఘుపతి కార్యవర్గ సభ్యులు రఘుపతి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మన మిత్రులు భాస్కర్ చెప్పినట్టు మాధవరావు గారి రిటైర్మెంట్ కూడా తూర్పుగూడెంలో రాష్ట్ర స్థాయి నేతలందరినీ కూడా తీసుకొని వచ్చి పిఆర్టీ సంఘ బ్యానర్ కింద ఘనంగా ఆ రోజు సన్మానించుకోవడం జరిగింది. నేను కూడా ఆ కార్యక్రమంలో ఆ రోజు పాల్పంచుకోవడం జరిగింది. మరి ఆ తర్వాత సంఘం మీద ఉన్న మమకారంతో సంఘంలో సుదీర్ఘకాలం కొనసాగినటువంటి శ్రీదేవి మేడం గారి యొక్క సన్మానం కూడా పిఆర్టీ బ్యానర్ కింద ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా మండల శాఖని అభినందించటం. మరి ముఖ్యంగా చెప్పాలంటే బయట టెంపరేచరు ఎంత ఉందో తెలుసు, అయినా ఓపికగా మీరందరూ ఇక్కడ ఈ వేదిక ముందు మీరందరూ కూడా డిసిప్లిన్గా అతిథుల ప్రసంగాలు వినడం కూడా చూస్తే చాలా ఆనందంగా అవుతుంది. నేను ఈరోజు హాజరైన దాంట్లో ఇది 2వ మీటింగు. మొదటి మీటింగ్ చివ్యంలో హాజరైన, ఇటు మీటింగ్ నడుస్తుంది, అటు భోజనాలు నడుస్తున్నాయి, అటు చెట్ల కింద కూర్చొని ముచ్చట్లు పెట్టలు లేచిపోతుంది. వాస్తవానికి ఇక్కడ ఓకే సార్ 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 ఒకసారి చూడండి. సార్ నా మాట పేరు మానవతామూర్తి, మహిళా లోకపు ఆనిముత్యం, మత్స్యలేని జీవన శైలి, అకుంఠిత దీక్షతో అనుక్షణం పడిపిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన మనిషి, సున్నిత మనస్విని, సుమధుర భాషిని, అగణిత యశస్విని, రౌతు వంశపు తేజస్విని, ముఖ్యాల వంశపు మెట్టినింటి కీర్తి ప్రతీక, అజాత శత్రువుగా పేరుగాంచిన సింగారెడ్డి పాలెం ముద్దుబిడ్డ, తుంగతుర్తి మణిదీపం శ్రీమతి రౌతు శ్రీదేవి గారు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఎంపీపీఎస్ ఎస్సీ కాలనీ తుంగతుర్తి గారు, తేదీ 31/5/2026 ఉద్యోగ విరమణ పొందుతున్న శుభ సందర్భంగా అందిస్తున్న అభినందన చందనాల సన్మాన పత్రం. రౌతు వంశాది చంద్రమ పుణ్య ధరిత్రి
సింగారెడ్డిపాలెం గ్రామ సీమలో రైతు కుటుంబానికి చెందిన పుణ్య దంపతులు శ్రీ రౌతు వెంకట్రావు శ్రీమతి కమలమ్మ గార్ల గారాల పట్టిగా ముగ్గురు అక్కల తరువాత 4వ సంతానంగా తేదీ 5/5/1965న ఈ పొడవిపై పాదం మోపి అల్లారు ముద్దుగా పెరిగి అమ్మా నాన్నలకు అక్కలకు బంధుమిత్రులకు ఆనందాలు పంచి పెడుతూ అపరూపంగా పెరిగి బుడి అడుగులు వేస్తూ పాఠశాల జీవితాన్ని ప్రారంభించి పిఎస్ సింగారెడ్డిపాలెంలో 5వ తరగతి వరకు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అనంతారంలో 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ విద్యను ప్రభుత్వ జూనియర్ కళాశాల సూర్యాపేటలో, బిఏ డిగ్రీని ఎస్వి కళాశాలలో పూర్తి చేసి నాగార్జున ఎడ్యుకేషనల్ కాలేజీలో టీటీసీని పూర్తి చేసి చదువుల తల్లివైనావు. తదనంతరం సౌశీల్యవంతుడు, సత్యసంధుడు, సామాజిక స్పృహ కలిగిన